మధ్యాహ్నం 2 గంటలు. మధ్యాహ్నం 2 గంటల లోపు. ఎక్కడ పుట్టారు? ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం జిల్లా. ఓకే, మీ సందేహం ఏంటో గురువు గారు ఉన్నారు, చెప్పండి. గురుగారితో మాట్లాడండి. మహాదేవ శ్రీమాత్రే నమః. నమస్కారం. మహాదేవ, మీరు 12 to 2 అని చెప్పి 2 అవర్స్ చెప్పారు. ఇందులో 2 లగ్నాలు చేంజ్ అవుతూ ఉన్నవి. 2 లగ్నాలు కూడా చేంజ్ అవుతూ ఉన్నవి. హలో, కాస్త సమయం ఇంకాస్త ఏమైనా ముందు వెనక్కి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉందా? ముందు 2 లోపే సార్. అదే నేనేమంటున్నాను అంటే 2 లగ్నాలు పడుతూ ఉన్నవి. అవును. విన్నారా? ఒకటి లగ్నాత్ కుజుడు వస్తూ ఉన్నది, ఇంకోటి వచ్చేసి మనకు 12th లో కుజుడు వస్తూ ఉన్నారు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారు? నేను ఈ రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు. రైట్, ఓకే. లగ్నాత్ కుజుడు ఉన్నాడు. మీకు ఎప్పుడప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా యాసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటాయా? ఉన్నాయి సార్. రైట్, ఓకే. మీది వృచ్చిక లగ్నము, కాస్త సీక్రెట్ మైండ్ అనేటువంటిది ఉంటుంది. 5, 6, 7, 8, 9. 9లో గురువు ఉచ్చబంది ఉన్నాడే. బాగానే చదువుకోవాలి. మీరు ఎంత చదువుకున్నారు? చదివేం లేదు సార్, ఒక 7వ తరగతి చదివాను. కానీ ఒక మీరు ఏదైనా మాట్లాడినా మీకు జ్ఞానం మాత్రము ఒక గురువుకు ఉండేటువంటి జ్ఞానం అన్న అయి ఉండాలి. పూజలు పునస్కారాలు ఎక్కువనే అయి ఉండాలి. విన్నారా? చదువు లేకున్నా కూడా గురువు ఉచ్చబంది ఉంది కనుక ఏదైనా ఒక పరిస్థితి గోచరిస్తున్నా. చెప్పండి, మీకు ఏం కావాలి చెప్పండి. అదే సార్, ఈ ఫ్లాట్లు నేను కన్సల్టెన్సీ సార్, బ్రోకరేజ్ చేస్తుంటాను. ఓకే. ఇదే కొద్దిగా బేరాలు అవి సరిగా వచ్చినట్టు వస్తున్నాయి, జరగట్లేదు సరిగా. మీకు 2022 నుండి కదా ఈ విధంగా జరిగేది? 2022, 2023 అంతేనా? 2020, 21, 22లో ఏదైనా స్థాన చలనం కానీ ప్రదేశ మార్పు కానీ ఇంటికి సంబంధించినటువంటి ఈవెంట్ జరిగిందా ఏమైనా? ఏం లేదు సార్. 2020లో ప్రదేశ మార్పు కానీ ఇల్లు చేంజ్ కానీ ఇలాంటిది ఏదైనా? ఏం లేవు సార్. హాస్పిటలైజ్డ్, డబ్బు ఖర్చు ఏదైనా ఇంట్లో? ఖర్చు బాగా విపరీతంగా ఉంది. హాస్పిటలైజ్డ్ ఐ మీన్ కొద్దిగా మీకు 2023 ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఆగస్టు అంటే ఇది జూన్ జూలై, ఈ జూలై నుండే మీకు ఖచ్చితంగా కూడా ఈ 1-2 మంత్స్లో ఏదైనా మీకు అభివృద్ధి అనేటువంటి సంకల్పం ఏమైనా ఏర్పడిందా? ఏదైనా ల్యాండ్కు సంబంధించింది ఏదైనా ముందుకు వచ్చిందా అండి ఈ 2-3 నెలల్లో? అదే కొద్దిగా అదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ ఆగిపోతున్నాయి. లేదు, ఖచ్చితంగా మీకు 2026 దాకా బాగున్నది. 2023 మే జూన్ నుండి కూడా 2026 అంటే ఒక 2 ఇయర్స్ బాగుంది ఖచ్చితంగా కూడా, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు ఒకసారి మీరు ఎక్కడ ఉంటా అన్నారు? గుంటూరు అంటే ఒకసారి వీలైతే కాళహస్తికి వెళ్ళి రాహుకేతులకు పూజ చేసుకోండి రండి. ఖచ్చితంగా రాహుకేతులకు పూజ చేసుకోండి కాళహస్తిలో. లేదా రాహుకేతులకు సంబంధించింది మినుములు ఉలువలు కూడా కాస్త దానం చేసుకోండి. అదేవిధంగా ప్రతి మంగళవారము లేదా ఆదివారము, ప్రతి ఆదివారము కూడా సాయంకాలం రాహుకాలం ఉంటుంది. ఏది మనకు 5:30 to 4:30 to 5:30, 6:30 దాకా ఉంటుంది ఈవినింగ్ టైంలో. 6 o'clock మీరు నేతి దీపాన్ని వెలిగించండి అమ్మవారి దేవాలయంలో. ఓకేనా? రైట్. సో విన్నారు కదండి, గురుగారు చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి, మీకు అంతా మంచి జరుగుతుంది. గురుగారు ఇందాక